పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Smoking and consumption of alcohol are injurious to health. It causes cancer. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను చెప్తుంటే అర్థం కాదా నీకు? అయితే ఏంటి ఇప్పుడు? నేనే కదా చేస్తుంది ఇదంతా. ఇవన్నీ కాదు, ఈ గొడవంతా వద్దు, వెళ్ళిపో. నేనే చేస్తున్నాగా ఈ గొడవంతా. అవును, నువ్వే చేస్తున్నావు ఇదంతా ప్రతిసారి. రే రామ్, ఏమైందిరా? ఏమైంది అసలు? హా? దీనికి ఇలా కొట్టాలా? నార్మల్గా చెప్పొచ్చు కదా. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. ఓహో, అలానే చెప్తావా? రే ఏంట్రా ఇదంతా? రే ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇప్పుడు ఓకేనా? సెట్ అయిందా? ఇప్పుడు నేను అర్థం చేసుకున్నావు నువ్వు? ఇదే కదా నువ్వు చేసేది, ఇదే కదా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. ఇట్స్ ఓవర్. ఏ నందిని వదిలే. రే ఎందుకు అలా చేసావు? రే అట్లా కొట్టకుండా ఉండాల్సిందిరా. రే తనే అన్ని తిట్టి కొట్టి చేసింది. నేను కొట్టకు ఒక్కసారి కొడితే వెళ్ళిపోయిందేంట్రా? అంటే ఇప్పుడు తను నన్ను కూడా కొట్టింది కదా, నేను కూడా ఏడవాలా చెప్పరా? ఏడవాలా? రే అందరూ మనల్ని చూస్తున్నారు, వెళ్ళిపోదాం పదరా. రామ్ స్టాప్ వచ్చింది, పదరా వెళ్దాం. పదరా. అంతరిక్షంలో ఏదో రహస్యం జరుగుతుంది. ఫోన్ సిగ్నల్స్ అన్ని పోయాయి మరియు నగరంలో భారీ అలజడి సృష్టిస్తోంది. ఈ ఆకస్మిక సంఘటనతో ప్రజలు గందరగోళంలో ఉన్నారు మరియు ప్రభుత్వం కూడా నిస్సహాయంగా ఉంది, ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు మరియు ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు అక్కడ ఉత్తమంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘర్షణకు సమాధానం ఇవ్వడానికి ఏం చేయాలి ఇప్పుడు? ఈ సిగ్నల్ సరిగ్గా రాకపోవడం ఏంటో, ఈ ఆకాశంలో ఈ వింతలేంటో. ఫుడ్ అయినా ఆర్డర్ పెడదాం. అమ్మో వద్దులే, ముందే వీడు సీరియస్గా ఉన్నాడు. వీడితో ఎట్లా మాట్లాడాలి అసలు? అసలే వీడు గొడవల్లో ఉన్నాడు. ఎట్లా? రేయ్ ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదురా, క్యాజువల్గానే ఉన్నా. ఇవన్నీ కాదు, ఫుడ్ ఆర్డర్ పెట్టినా ఇచ్చి పడేద్దాం. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా, నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? సరేరా, నువ్వు ఎట్లా అంటే అట్లా. ఏదో అయింది వీడికి. సరే ఏదైతే అయింది, ఫస్ట్ అయితే ఫుడ్ లాగించేద్దాం.
రే ఆర్డర్ వచ్చినట్టుంది, ఫుడ్ తీసుకొచ్చాయి. థ్యాంక్స్ భయ్యా. అరే మా అమ్మ బిర్యానీ వచ్చిందిరా. తిన్నావా అబ్బాయి? అద్దరిపోయింది, కుమ్మేయాల్సిందే ఇవాళ. వీడెడిపోతున్నాడు? అరే ఏమైందిరా? అమ్మ వీడి ప్రాబ్లం సాల్వ్ అయినట్టుంది. వీడు కూల్ అయి ఉంటాడు. అరే బాటిల్ తీసుకురారా. ఏమైంది వీడికి ఇట్లా తింటున్నాడు? అరే ఏమైందిరా అట్లా తింటున్నావు? చెప్పురా. ఏం లేదు. ఏం లేదా? చెప్పురా ఏమైందో చెప్పురా. హే ప్రభు, హే క్యా హువా? నీ అమ్మ సైకోగాన్ రా వీళ్ళంతా. మీ గ్యాంగ్లో కూడా ఇట్లనే ఉన్నారు కదా. అయితే మావుని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకవ్వదే నాతో. బ్రేకప్ చెప్పేస్తారా? రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు వీడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? అసలు తను నా గురించి ఏమనుకుంటుంది? ఏంటిది? ఏంటిదంతా అసలు? ఫోన్ స్టక్ అయిపోయిందా? ఏం పని చేయట్లేదేంటి? ప్రెస్ ఓకేనా? ఏంటిది? ఏంటిదంతా? ఫోన్ ప్రాబ్లమా? ప్రెస్ ఓకేనా? ఇదేం కలరా బాబు, నిద్ర పట్టకుండా చేస్తుంది. కళ్ళ కూడా వదిలిపెట్టట్లేదు. ఈ నోటిఫికేషన్ ఏంటి? ఎక్కడున్నాను నేను అసలు? రే 5 minutes బ్రేక్ రా, ఇప్పుడే వస్తా. ఎక్కడో విన్న గొంతులా ఉందేంటి? సరిపోలే, ఇప్పుడు సరిపోయింది. వీడేంటి చూడకుండా వెళ్తున్నాడు? అంటే ఫోన్ మెసేజ్ టైం ట్రావెల్ చేశానా? అన్బిలీవబుల్. అయితే నేను ఇప్పుడు వాడికి కనిపించను. సో వీడి నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవచ్చు. చెప్తా వీడి సంగతి. రారా కూర్చో.
ఏంటి ఏం మాట్లాడుకోవట్లేదు? రేయ్ నిద్ర పట్టట్లేదురా. ఓ పెగ్గేస్తావా మరి? గట్టి కొట్టానంటావారా? అరే ఆ తాత కుర్చీ మడత పెట్టి కొడితే మెడలు ఇరిగినాయో లేదో తెలియదు కానీ నువ్వు కొట్టిన కొట్టుడికి ఆ అమ్మాయి మెడలు ఇరిగి ఉంటాయి. లేకపోతే ఏంట్రా ఎప్పుడు చూడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నేనా? నేను ఒకటి చెప్తే వాటికి ఇది అది అది ఇది అని చెప్పి నన్నేం చెప్పినా చేస్తుంది. అప్పుడు కూడా నేను చెప్పినాక అర్థమే చేసుకోదురా. అరే నువ్వు చెప్పింది కరెక్టేరా. ఈ అమ్మాయిలు ఇప్పుడు ఇంతే. అయిపోయావురా, చెప్తా నీ సంగతి. కానీ తనేరా నన్ను బాగా అర్థం చేసుకునేది. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు నువ్వు? రేయ్ తను ఎప్పుడైనా నా నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాను తెలిసినప్పుడు నేను కావాలని చెప్పకుండా ఉంటుండే చూడు. తను ఎంతగానో ట్రై చేస్తుండరా నేను చెప్పాలని. పిచ్చిది అలుగుతుండే. ఏదో ఒక చిన్న చిన్న పంచాయతీలు రా, కానీ మా మధ్య ఎప్పుడు గొడవ వచ్చినా కూడా నేను గొడవలా అనుకోలేదు. ఎన్నిసార్లు గొడవ పడినా కూడా మా మధ్య బాండ్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని అనుకుంటున్నారు. కానీ తను నేను లైట్ తీసుకుంటున్నా అనుకుంటుంది. అయినా కూడా తను వచ్చి సారీ చెప్తుండరా. ఎవడరా తనకు సారీ చెప్పమని నేర్పించింది? తన దగ్గర నుండి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఎందుకంటే తను నన్ను ఏమైనా అనాలంటే మా అమ్మ నాన్న తర్వాత తనే కదరా అనాల్సింది. అలాంటిది నా దగ్గరకు వచ్చి ఊరికే సారీ చెప్తే నాకు నచ్చదు. వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పుకోమాను, నాకు కాదు. అంతే. ఇవన్నీ తనకు చెప్పాలని ఉందిరా. తన పక్క నుండి వింటున్నట్టు అనిపిస్తుంది. కానీ బ్రేకప్ చెప్పేస్తారా. బ్రేకప్ ఏంట్రా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? పుట్టికి నన్ను లేరా, తను లేకపోతే ఎలా? కొట్టాను కాబట్టి అలా రియాక్ట్ అయింది. రేపు చూడు తనే అన్బ్లాక్ చేస్తుంది. ఏందో అసలు అప్పుడే బ్రేకప్ అంటావు, మళ్ళీ అన్బ్లాక్ చేస్తుంది అంటావు. రేయ్ తనని ఎలాగో వదిలేయలేవు. నువ్వు అన్నట్టు ఇదంతా తను విన్నా బాగుంటుండేరా. ఇప్పుడు నేను కనిపించనమాట. చెప్తా తన సంగతి. ఒక్కతే కూర్చొని ఏం చేస్తుంది ఇక్కడ? ఏం చేస్తుంది అసలు? ఏంటో? ఏం రియాక్షన్ లేదేంటి? చూద్దాం ఏం చేస్తుందో. నందిని, అమ్మో అమ్మయ్య ఇక్కడ సేఫ్. ఏమైందే? బ్లాక్ చేసినావా వాణ్ణి? అమ్మ దీనమ్మ ఎంతకు తెగించావే? తను బ్లాక్ చేసిన ప్రతిసారి నువ్వేనా చెప్పేది? నిన్ను చేశానే. అవ్వా అవ్వా, మీది కూడా ఇదే పరిస్థితి కదా? ఇప్పుడు చూడు గిల్లగిల్ల కొట్టుకుంటాడు, లేకుంటే మనల్నే అంటాడా? ఏదో నిన్న నట్ బిల్డప్ కొడతావేంటే? లేదే, నేనే వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇబ్బందా? వాడు నన్ను చాలాసార్లు అన్నాడే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేను ఉండను అని. ఎవడే ఒక అమ్మాయికి ఇష్టం లేదని వాడినే వదిలేయమంటాడు. వాడికి అంత నమ్మకం నేను వాడిని వదిలేయా అని. ఏంటి నువ్వు చెప్పేది?
మా మధ్య చిన్న చిన్న పంచాయతీలు చాలానే అవుతాయి, కానీ వాడు నన్ను ఒక్కసారి కూడా సారీ చెప్పమని అడగలేదే. ఇన్ఫ్యాక్ట్ వాడే నన్ను ఏమనొద్దని మాట్లాడకుండా ఉంటుండే. నేను సారీ చెప్పినా నువ్వేం తప్పు చేయలేదు, నీ సారీ అవసరం లేదు అని అంటాడే. అందుకే వాడిని దూరం పెట్టలేను. ఇదిగో వాడి విషయం ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు, నువ్వు కూడా మర్చిపో. నువ్వు ఒక్కదాని చాలే. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను వాడికి మెసేజ్ చేసినప్పుడు అదేదో నా పక్కనే ఉండి నా ఫేస్ చూసి అడిగినట్టు, ఏమైంది డల్గా ఉన్నావు అని అడుగుతాడే. అది సరిపోదా వాడు నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడో తెలియడానికి? ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. నేను కావాలనే అల్లరి చేస్తే అమ్మలా బెదిరించి నచ్చ చెప్తాడే, కానీ ఎప్పుడూ కూడా నన్ను గ్రాంటెడ్గా తీసుకోలేదు. తిన్నావా అని, టాబ్లెట్ వేసుకున్నావా అని లిటరల్లీ ఇష్టంతో భరిస్తాడే వాడు నన్ను. కానీ ఇవాళ వాడు నన్ను కొట్టాడే, ఇంకవ్వదే నా వల్ల. అంటే ఏమంటుంది? ఏమైంది? నన్ను కొట్టినందుకు వాడు చాలా ఫీల్ అయి ఉంటాడే. ఇంకా బ్లాక్లో పెట్టి వాడిని ఫ్రస్ట్రేట్ చేయదలుచుకోలేదు. అన్బ్లాక్ చేసేస్తా. అది గొడవ పడినప్పుడు బాగానే ఉంటుంది మాట్లాడడానికి. సారీ అబ్బాయి. ఇదిగో నువ్వు ఇలా సారీ చెప్తే మంచిగా ఉండదు చెప్తున్నా. నా అమ్మే సారీ ఎందుకు చెప్తావు? నీ ఇంటి పేరు ఇస్తావా అబ్బాయి? మరి నువ్వు నాకేమిస్తావు? ఏమివ్వాలి? నీ ఇంటి పేరు ఇస్తావా? హా? జోక్ చేశాను.